హలో వెల్కమ్ బ్యాక్ టు రుచిగడు. నిన్న ప్రోమోలో చెప్పిన ప్రకారం ఈరోజు ఈ వీడియోలో కంప్లీట్ రెసిపీ పిజ్జా రెసిపీ అయితే ఉంటుంది. సో చూసేయండి. ప్రోమో రెసిపీలోనే ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపించాను. మిస్ అయిన వాళ్ళు ఐ కార్డ్లో లింక్ ఇస్తాను. ప్రోమో వీడియోనైతే మీరు చూసేయండి. సో ఇప్పుడు ముందుగా ఏంటంటే ఒక గోరువెచ్చటి నీళ్ళు తీసుకోండి. నీళ్ళల్లోకి కొద్దిగా షుగరు, ఒక స్పూన్ షుగరు, అలాగే ఈస్ట్ వేసి బాగా కలుపుకోండి. ఈస్ట్ లేని వాళ్ళు పెరుగు కూడా వేసుకోవచ్చండి. సో ఇక్కడ ఒక గిన్నెలో మైదా వేసుకుంటున్నా. ఒక 2 కప్స్ మైదా పిండి అయితే వేసుకున్నా. అలాగే సాల్ట్ వేసుకున్నా. అలాగే మనము కలిపి పెట్టుకున్నాం కదా, ఈస్ట్ అంతా బాగా ఉండలు లేకుండా కలిపి పెట్టుకున్నా. సో ఈస్ట్ మిశ్రమాన్ని కూడాను మైదాలోకి వేసి బాగా మెత్తగా కలుపుకోవాలి. సో నీళ్ళు షార్టేజ్ అయితే నీళ్ళు కూడా వేసుకోండి. అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ వేసుకుని బాగా కలుపుకోవాలి. సో మీరు ఎంత బాగా కలుపుతారో, ఎంత బాగా పిండిని డఫ్ని స్మూత్గా ప్రిపేర్ చేస్తారో అంత మెత్తగా మీ పిజ్జా బేస్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ పిండి బాగా కలుపుకున్నాం కదా, ఒక తడి బట్టతో ఒక కాటన్ క్లాత్ తీసుకొని తడి చేసుకొని ఈ పిండికి కవర్ చేసి ఒక 1 అవర్ అలా వదిలేయండి. సో ఇప్పుడు 1 అవర్ అయిపోయింది. చూస్తే ఇలా ఉంటుంది, బాగా పొంగి ఉంటుంది. ఈస్ట్ అంతా బాగా ఫర్మెంటేషన్ అయి ఉంటుంది. సో అలా సైడ్లో అలా అన్నామంటే గాలి వెళ్ళి ఇది మామూలుగా పిండిలాగా అవుతుంది. సో దాని తర్వాత మనము కొద్దిగా చేతికి ఆయిల్ లేకపోతే పిండి కొద్దిగా తీసుకొని ఇది చపాతీ కర్రతో లేదా ఏదో ఒక బేస్లో పిజ్జా షేప్ రౌండ్గా ఉంటుంది కదా, పిజ్జా బేస్ని అయితే చేసుకోవాలి. సో నేను చపాతీ కర్రతోనే అలా రోల్ చేసుకుంటున్నా పిజ్జా బేస్ లాగా. ఇప్పుడైతే మనం ఫస్ట్ టవా పిజ్జా కాబట్టి టవా ఒకటి తీసుకోండి. నాన్ స్టిక్ అయినా సరే, ఐరన్ అయినా సరే, దాన్ని కొద్దిగా ఆయిల్ వేసి లేదా బటర్ వేసి గ్రీస్ చేసి పెట్టుకొని తర్వాత బేస్కి కొద్దిగా రవ్వ ఉంటుంది కదండి, చిన్న రవ్వ, చిరోటి రవ్వ, అది అలా చల్లబెట్టుకొని బేస్ వేసుకోండి, పిజ్జా బేస్. సో పిజ్జా బేస్ వేసుకున్న తర్వాత పిజ్జా సాస్ వస్తుంది, మార్కెట్లో దొరుకుతుంది మనకు. పిజ్జా సాస్ అయితే అప్లై చేసేసుకోండి. నేను ఇక్కడ మర్చిపోయా, పిజ్జా బేస్కి మనము ఫోర్క్ తీసుకొని హోల్స్ పెట్టాలి. అది నెక్స్ట్ నేను చూపిస్తాను. ఇంకొకటి చీజ్ కూడా వేసుకోవాలి. చీజ్ తురుము పెట్టుకొని వేసుకుంటున్నా. అంటే ఇది నార్మల్ చీజ్ అయితే కాదండి, మొజరెల్లా చీజ్ వస్తుంది కదా, సో మొజరెల్లా చీజే వేసుకోవాలి. మార్కెట్లో అయితే దొరుకుతుంది మనకు. మళ్ళీ అలాగే టాపింగ్స్కి మన చాయిస్, పన్నీర్ వేసుకోవచ్చు, స్వీట్ కార్న్ వేసుకోవచ్చు, క్యాప్సికమ్, ఆనియన్, టమాటో ఏదైనా వేసుకోవచ్చు టాపింగ్స్. నేనైతే పన్నీర్ వేసుకున్నా. పన్నీర్ క్యూబ్స్ కూడా చాలా పెద్దగా కట్ చేసుకుని మన ఇష్టం, అది మనం చిన్నగా కావాలంటే చిన్నగా, ఎలా కావాలంటే అలా కట్ చేసుకొని టాపింగ్స్ అయితే వేసేసుకోండి. ఆనియన్స్, క్యాప్సికమ్ ఏది కావాలో అది వేసుకొని ఇంకా ఇది స్టవ్ పైన పెట్టేసుకోవడమే. టవా స్టవ్ పైన పెట్టేసుకోవాలి, లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఒక 15 to 20 మినిట్స్ పడుతుందండి. లో ఫ్లేమ్లోనే ఒక మూత పెట్టేసుకోండి. పైన ఒక మూత పెట్టేసుకొని ఒక 15 లేదా ఒక 20 నిమిషాల పాటు మీరు ఆ టవా పైన పెట్టేశారంటే పిజ్జా అయితే రెడీ అయిపోతుంది. ఒక ఫోర్క్ కానీ ఒక నైఫ్ కానీ బేస్కి కుచ్చి చూసారంటే అది అంటకుండా వచ్చిందంటే ఇంకా కుక్ అయినట్లే. ఇది పిజ్జా రెడీ అయిపోయిందండి. చిల్లీ ఫ్లేక్స్ అట్లా ఆరిగానోతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఇంకా సెకండ్ మెథడ్, ఫస్ట్ మెథడ్ అయితే మీకు టవా పిజ్జా వస్తుంది. టవా పిజ్జాలో టేస్ట్ వేరేలాగా ఉంటుంది. ఇది పాన్ పిజ్జాలో సేమ్ ఓవెన్ టేస్టే వస్తుంది. సో ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకొని గ్రీస్ చేసుకొని రవ్వ వేసుకొని ఒక చిరోటి రవ్వ అలా పిజ్జా బేస్ వేసుకొని ఒక ఫోర్క్తో హోల్స్ పెట్టండి. స్టార్టింగ్ ఆ పిజ్జాకి అయితే చూపించలేదు కదా, ఈ పిజ్జాకి చూపిస్తున్నా. హోల్స్ పెట్టే దానివల్ల ఎయిర్ లోపలికి వెళ్ళి బాగా ఉడుకుతుంది అనమాట. మీ పిజ్జా బేస్ ఇంకా బాగా వస్తుంది, తొందరగా మాడిపోదు కూడా. సో అది అనమాట టిప్పు. మర్చిపోకుండా మీరు కూడా ఫోర్క్తో హోల్స్ పెట్టండి. సో అలాగే పైన పిజ్జా సాస్ వేసుకోండి, అలాగే చీజ్ వేసుకోండి. టాపింగ్స్ కూడా మీకు ఇష్టమైన టాపింగ్స్ వేసుకోండి. నేను సేమ్ టాపింగ్స్ చూపిస్తున్నా. పన్నీర్ అంటే మా బాబుకు చాలా ఇష్టం కాబట్టి పన్నీర్ వేసుకుని, అలాగే ఆనియన్స్, క్యాప్సికమ్ కూడా వేస్తున్నా. సో టాపింగ్స్ అయితే మన ఇష్టము. ఇప్పుడైతే మనం ఒక కడాయి పెట్టేసుకొని కల్లుప్పు ఉంటుంది కదా, కల్లుప్పుని అయితే ఒక 10 నిమిషాలు ప్రీహీట్ చేయండి. ముందుగా హీట్ చేసిన తర్వాత ఈ ప్లేట్ని అయితే డైరెక్ట్గా కల్లుప్పు పైన పెట్టకుండా
ప్లేట్ కింద ఏదైనా హోల్స్ ఉండే ప్లేటు లేదంటే ఒక గిన్నె అలాగా వేసేసి పెట్టి మూత పెట్టేసుకొని ఒక 30 మినిట్స్ అనుకోండి, 30 లేదు ఒక 20-25 మినిట్స్ అలా పెట్టేసుకొని తర్వాత తీసేస్తే మూత తీసేసి తర్వాత ఒక ఐరన్ టవా ఏదైనా ఉంటే మీ దగ్గర ఐరన్ టవాని బాగా హీట్ చేసి ఐరన్ టవాని ఈ కడాయి పైన పెట్టేసుకుంటే చాలా బాగా ఓవెన్ మాదిరినే టేస్ట్ వస్తుంది. సో అది పాన్ పిజ్జా. ఇప్పుడైతే ఇది థర్డ్ మెథడ్, ఇది చీజ్ బర్స్ట్ అని చెప్పాను కదా. చీజ్ బర్స్ట్కి ఏం లేదండి, నార్మల్ తవా పిజ్జా లాగానే పిజ్జా చేసుకోండి. తవా పిజ్జా లాగా చేసుకొని నేను చెప్పా కదా ఐరన్ టవాది బాగా ప్రీహీట్ చేసుకొని ఐరన్ టవాని ఇట్లా రివర్స్లో పెట్టేసుకోవాలి. ఆ ఐరన్లో ఉండే హీట్ అంతా తవా పిజ్జా పైన వచ్చి ఆ చీజ్ అనేది బర్స్ట్ అవుతుంది. చాలామందికి ఇష్టం కదా చీజ్ బర్స్ట్ పిజ్జా అంటే. సో అంతే సింపుల్. చూసారా చీజ్ అంతా చాలా బాగా వచ్చింది. ఈ టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్క మెథడ్లో పిజ్జా చేసాం కదా, చాలా డిఫరెంట్గా ఉంది. ఒక పిజ్జాకి ఇంకో పిజ్జాకి అసలు టేస్ట్ వేరియేషన్స్ చాలా బాగుంది. సో ఇంతే అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.